హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మడత కాజల్ అండి. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ. సో ఇక్కడ నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యి చేశారనుకోండి, మీకు కూడా జ్యూసీగా పొరలుగా తినే కొద్దీ తినాలనిపించే మడత కాజాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? సో ఈ మడత కాజాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 250 గ్రామ్స్ వరకు మైదాని, కొద్దిగా చిటికెడు వరకు సాల్ట్ని, ఒక 2 స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, స్వీట్ రెసిపీలలో మనం తినేటప్పుడు వెగటుగా అనిపించదు. అదేవిధంగా కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ మడత కాజలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూడండి, నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఒకవేళ కాకుంటే కనుక ఇంకొద్దిగా నెయ్యిని కరిగించుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదండి, సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. పిండి నానేలోపు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి. అంటే మనం ఏ కప్తో మైదా పిండిని తీసుకున్నామో అదే కప్తో షుగర్, 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి దీనికి ఈ మడత కాజలకు తీగ పాకం అనేది రావాలి లైట్గా. చూడండి, ఈ విధంగా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ అయిందనుకోండి షుగర్ అనేది గడ్డ కడుతుంది అనమాట. సో లైట్గా తీగ పాకం వచ్చిన వెంటనే ఇందులో ఒక అర స్పూన్ వరకు యాలకల పొడిని, 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది గడ్డలు కట్టకుండా క్రిస్టలైజ్ కాకుండా ఉంటుందన్నమాట. మనం మడత కాజాలు వేసిన తర్వాత తెల్లని పొరలాగా రాకుండా ఉండడానికి నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈ లోపు మనకు పిండి కూడా బాగా నాని ఉంటుంది. దీన్ని మరొకసారి ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత పొడి మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కౌంటర్ టాప్ మీద చేస్తున్నా కాబట్టి కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకొని ఈ విధంగా ఓవెల్ షేప్లో రోల్ చేసుకుంటున్నాను. దీనిని మనకు ఎంతవరకు పల్చగా వీలైతే అంత పల్చగా దీన్ని ఒత్తుకోవాలన్నమాట. ఈ పిండిని ఎక్కడ మందంగా లేకుండా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఓవెల్ షేప్లో వచ్చేటట్టు మ్యాక్సిమం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ విధంగా రోల్ చేసుకోండి. ఇలా మిడిల్ భాగంలో అంతా రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్ అంతా రోల్ చేసుకోండి. చాలా పల్చగా ఉండాలండి, అప్పుడే మనకు లేయర్స్ అనేవి బాగా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, ఈ విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటి మీద ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని, కొద్దిగా పొడి మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేటివి బాగా క్లియర్గా కనిపిస్తాయండి. ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా మొత్తంగా అప్లై చేసుకోవాలి. నెయ్యిని, పొడి మైదా పిండిని నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ విధంగా రోల్ చేసుకొని కొద్దిగా పొడి మైదా పిండిని జల్లించుకొని జస్ట్ అలా ప్రెస్ చేయాలి. తర్వాత కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకొని తర్వాత ప్రెస్ చేసుకొని, ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మన ఆయిల్లో వేస్తేనే లేయర్స్ అనేవి విడిపోకుండా ఉంటాయన్నమాట. మీరు ఖచ్చితంగా ప్రెస్ చేసుకోవాలండి, లేదంటే కనుక ఆ లేయర్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. మన ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ప్రతిసారి రోల్ చేసేసి కొద్దిగా పొడి మైదా పిండిని వేసేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్జెస్ వరకు చేసుకొని ఎడ్జెస్లో కొద్దిగా వాటర్తో అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్తో అప్లై చేసుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటాయి లేయర్స్ అనేటివి. చూడండి, ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలి, ఎడ్జెస్ దగ్గర విడిపోకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి మీరు ఒక 2-3 సార్లు రోల్ చేశారనుకోండి, కొద్దిగా పొడవు సైజులో వస్తాయి. నేను చిట్టి సైజులో అంటే చిన్న సైజులో చేస్తున్నాను అనమాట ఈ మడత కాజాలు. అందుకనేసి రోల్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఒక 3-4 సార్లు రోల్ చేసి కట్ చేశారనుకోండి మీకు పొడవుగా వస్తాయి. నేను ఈ విధంగా 2 ఏళ్ళ గ్యాప్తో కట్ చేస్తున్నమాట ఈ సైజులో. అంటే మన ఇష్టం అండి, మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా జెంటిల్గా ప్రెస్ చేసి పల్చగా అలా ప్రెస్ చేయాలండి, ఎక్కువ రోల్ చేయకుండా జస్ట్ అలా రోల్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఈ విధంగా ఫింగర్తో ప్రెస్ చేసేసి తర్వాత ఈ విధంగా రోల్ చేయాలి జెంటిల్గా. మరి గట్టిగా ప్రెస్ చేయకుండా చేసుకోండి అన్నిటిని కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియంగా హీట్ చేసుకోవాలండి. మీడియంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మడత కాజాలు, వాటిని వేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఆయిల్ నుండి పైకి తేలుతాయి. అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి చూడండి లేయర్స్ కూడా క్లియర్గా
కనిపిస్తున్నాయి కదా, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేను చెప్పిన టిప్స్ మీకు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో వేసుకొని షుగర్ సిరప్ అంతా బాగా అప్లై చేసుకోవాలి. గరిటె తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని 30 సెకండ్స్ వరకు మనం ఈ షుగర్ సిరప్లోనే ఉంచుకోవాలి. 30 to 40 సెకండ్స్ వరకు అండి. మీరు ఎక్కువసేపు ఉంచారనుకోండి ఇవి మెత్తబడిపోతాయి. సో ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 40 సెకండ్స్ తర్వాత తీస్తున్నాను. 30 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ వరకు మనం ఈ షుగర్ సిరప్లో ఉంచుకోవాలి. ఒకవేళ ఎక్కువసేపు ఉంచారనుకోండి ఇవి మెత్తగా తయారైపోతాయన్నమాట. మనకు క్రిస్పీగా ఉండవు, క్రంచీగా. ఒకవేళ మీరు క్రిస్పీగా కావాలనుకుంటే 30 to 40 సెకండ్స్ వరకు షుగర్ సిరప్లో ఉంచుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. సో జ్యూసీగా పొరలుగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మడత కాజాలు రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.